Hey guys, welcome back to my channel. It's been a while since I have done a video on the YouTube. So today we're gonna learn about the Python basics in this video and it is the part 1. ఓకే. ఇందులో నేను ఇంట్రడక్షన్ కోసం, వేరియబుల్స్ కోసం అండ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ స్టేట్‌మెంట్స్ అండ్ డేటా టైప్స్ కోసం చెప్తా. ఓకే. ఫస్ట్ పైథాన్ ఇంట్రడక్షన్. ఇదంతా తెలుసుకునే ముందు ఒక ప్రోగ్రామ్ చూపిస్తాం మీకు స్టార్టింగ్. ఎందుకనంటే, మనం ఇప్పుడు జస్ట్ అది ఏంటో, ఎలా ఉంటదో, మన ప్రోగ్రామ్ ఎలా రాయగలుగుతామో తెలుసుకుంటే, ఒక మైండ్ సెట్ మనకి క్రియేట్ అవుద్ది కదా! లైక్ ఓకే. ఇదొకే, ఇది ఓకే. మనం నేర్చుకోగలం. ఒక ఇంట్రెస్ట్ అనేది మన బ్రెయిన్‌లో క్రియేట్ అవుతది కాబట్టి, ఐ వాంట్ టు షో యూ అన్ సింపుల్ ప్రోగ్రామ్ ఫర్ ది పైథాన్ టు ఫర్ సో, హ్మ్. సింపుల్ ప్రోగ్రామ్ అంటున్నాను కాబట్టి, హెల్లో వరల్డ్ నేర్చుకుందాం. సో, ఓకే. ఫస్ట్ మనం పైథాన్‌లో హెల్లో వరల్డ్ ప్రింట్ చేయడానికి జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి కొటేషన్స్ ఇచ్చి హెల్లో వరల్డ్ అని ఇవ్వడమే. హెల్లో వరల్డ్ అని ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తాను. రన్ చేస్తే ఏమొచ్చింది, నాకు హెల్లో వరల్డ్ అని వచ్చింది. సో, నేనొక ప్రోగ్రామ్ హెల్లో వరల్డ్ ప్రోగ్రామ్ నేను పైథాన్‌లో రన్ చేయాలని జస్ట్ సింపుల్ ఒక్క సింగిల్ లైన్ కోడ్‌లో నేను ఇచ్చేసాను. ప్రోగ్రామ్ రన్ చేసేసాను. సో, అంత ఈజీ అనమాట మనకి. అంత సింపుల్ ప్రోగ్రామ్స్ కూడా మనకి పైథాన్‌లో ఉంటాయి. సో, అది మీకు ఈ ప్రోగ్రామ్ రాసి చెప్పాలనుకోవడం నేను. ఓకే. అలాగని చెప్పి మొత్తం పైథాన్ ఈజీ ఉంటదంటుంది అని అనుకోకండి. ఓకే. ఫ్యూచర్‌లో అంటే మనం నేర్చుకునే కొద్దీ ఇంకా టఫ్ అవుతుంటాయి. కానీ మనకి ఎప్పుడైతే నేర్చుకోగలము, ఆ ఇంట్రెస్ట్ మనకుంటే వి కెన్ డూ ఎనీథింగ్ కదా! దట్స్ వై ఐయామ్ టెల్లింగ్ యూ దట్ పైథాన్ ఈజ్ ఈజీ. ఓకే. సో, ఎందుకు సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఇది చాలా త్వరగా చిన్న కోడ్ అని చెప్పేసి అన్నానంటే, సిలో మన కోడ్ చూసుకుంటే గనుక ఇదే హై లెవెల్ కోడ్. నేను ఇక్కడ ఆల్రెడీ రాసిపెట్టి ఉంచాను. సో, ఇప్పుడు నేను హెల్లో అని ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్‌లు ఇచ్చాను. ఎందుకంటే ప్రింట్ అవ్వనుకున్నాను కాబట్టి రన్ చేస్తే ఏమొచ్చింది, నాకు హెల్లో వరల్డ్ అని వచ్చింది. చూసారా ఇక్కడ నేను ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసాను, నేను 8 లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే. పోనీ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకుందాం. 4 లైన్స్, 5 లైన్స్ కోడ్ ఉంది. 5 లైన్స్ కోడ్ నేను రాసాను ఎందుకు, జస్ట్ హెల్లో వరల్డ్ అని టెక్స్ట్ ప్రింట్ చేయడం కోసం. అదే మనం పైథాన్‌లో ప్రింట్ చేయాలంటే జస్ట్ ఒక సింగిల్ లైన్‌లో అవగొట్టేసాం. సో, దట్స్ వాట్ ఐ మెంట్ వెన్ ఐ సెడ్ పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్. ఓకే. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో, నౌ లెట్స్ గెట్ ఇంటు ద ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్. సో, Python is a high-level interpreted programming language. Python is high-level interpreted programming language. అసలు ఎందుకు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఫస్ట్ అన్నామంటే, యాక్చువల్‌గా అందరూ అంటూ ఉంటారు లైక్ హై లెవెల్ లాంగ్వేజ్ పైథాన్ అనేది అని చెప్పేసి. అసలు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనకి అర్థమయ్యే లాంగ్వేజ్. అంటే హ్యూమన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. విచ్ ఈస్ నథింగ్ బట్ హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్. ఓకే. కానీ మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ అంటున్నాం. మరి మిషన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ కూడా ఉంటది గదా! మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌ని మనం బైనరీ లాంగ్వేజ్ అంటాం. అది ఎలా ఉంటదంటే, అది ఏ ఫార్మాట్‌లో ఉంటదంటే, జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్‌లో ఉంటది. ఓకే. అంటే మీకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదంటే, మనం ఒక ఇన్‌పుట్ ఇవ్వాలంటే సిస్టమ్‌కి బైనరీ లాంగ్వేజ్‌లో అంటే జీరోస్ అండ్ వన్స్‌లోనే ఇచ్చేవారనమాట. అవుట్‌పుట్ కూడా మనకి సిస్టమ్ ప్రాసెస్ చేసుకొని ఎలా ఇచ్చేదంటే, అవుట్‌పుట్ కూడా మనకి ఆ జీరోస్ అండ్ వన్స్‌లోనే ఇచ్చి దాన్ని డీకోడ్ చేసుకునేవాళ్ళు మన డెవలపర్స్. కానీ ఇప్పుడు అలా అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మన ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం జీరోస్ అండ్ వన్స్ యూజ్ చేయక్కర్లేకుండా, మనకొచ్చిన లాంగ్వేజ్ అంటే హ్యూమన్ అండర్‌స్టాండబుల్ విచ్ ఈస్ నథింగ్ బట్ హై లెవెల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని మనం కోడ్ రాస్తాం. ఇందాక నేను ఒక ప్రోగ్రామ్ చూపించాను గదా! ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం మనం. ప్రింట్ అని చెప్పేసి అలా. అదంతా హై లెవెల్ లాంగ్వేజే కదా! మరి మనకు అర్థమయ్యే లాంగ్వేజే గదా! మనం దానికి ఆ మెషిన్‌కి ఇచ్చినా సరే మెషిన్ దాన్ని ప్రాసెస్ చేసుకొని బ్యాక్ ఎండ్‌లో అంటే అదే కన్వర్షన్ చేసుకుంటది. ఎందులో నుంచి? ఈ హ్యూమన్ అండర్‌స్టాండబుల్ విచ్ ఈస్ నథింగ్ బట్ హై లెవెల్‌లో నుంచి మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లోకి చేంజ్ చేసుకొని, మళ్ళీ అవుట్‌పుట్ మనకి హై లెవెల్ లాంగ్వేజ్‌లోనే ఇస్తుందనమాట. మనకి పైథాన్‌లో మనం అలా కోడ్ హై లెవెల్ లాంగ్వేజ్‌లో కోడ్ రాయొచ్చు అని చెప్పడాన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. నెక్స్ట్ ఇంటర్ప్రిటెడ్ అని టర్మ్ యూజ్ చేసాం. ఇంటర్ప్రిటెడ్ అంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఓకే. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కూడా మనం కంపైల్డ్, ఇంటర్ప్రిటెడ్ అని 2 టర్మ్స్ అనేవి ఉంటాయి మనకి. సో, మనకి జావా, సి ప్లస్ ప్లస్, సి ఇవన్నీ కంపైల్డ్ లాంగ్వేజ్ అంటాం. అసలు కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఓకే. ఐ విల్ షో యూ దిస్. మీ కోడ్ ఉంది కదా! ఈ సి కోడ్. ఈ కోడ్ మనం కంపైలర్ ఏం చేస్తదంటే, ఈ కోడ్ మొత్తాన్ని ఒకేసారి రన్ చేస్తది. ఒకేసారి. మొత్తం ఒకేసారి కోడ్‌ని మొత్తాన్ని ఒకేసారి ఎట్ ఏ టైమ్‌లో చెక్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తది. అదే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తదనుకుంటున్నారంటే, ఈ సింగిల్ లైన్ ఒక సింగిల్ లైన్‌ని
లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వెళ్తది కోడ్‌ని. ఓకే. ఈ లైన్ చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తది. ఈ లైన్ చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం. ఈ లైన్ చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం. అలా లైన్ బై లైన్ చెక్ చేస్తే గనక దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటర్. వెన్ ఇట్ చెక్స్ ఎంటైర్ కోడ్ ఎట్ ఎ టైమ్ దెన్ ఇట్ ఈస్ ఎ కంపైల్ లాంగ్వేజ్. ఓకే. సో, అది డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ప్రిటర్ అండ్ కంపైల్ లాంగ్వేజ్. సో, మనకి పైథాన్ ఏంటంట లైన్ బై లైన్ చెక్ చేస్తది. సో, అది ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ఎగ్జిక్యూట్ ఎ ప్రోగ్రామ్. ఇన్ పైథాన్ దట్స్ ద డిసడ్వాంటేజ్ ఇంటర్ప్రిటర్ వల్ల. కానీ ఇంటర్ప్రిటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ లైన్ మిస్ చేయకుండా చూడడం వల్ల మనకి ఎర్రర్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. కంపైలర్ ఏం చేస్తది మొత్తం ఒకేసారి రన్ చేస్తది. సో, అప్పుడు మేబీ ఇట్ విల్ మిస్ ఎర్రర్. ఒకసారి ఒక రె ఒక మేబీ ఒక ఎర్రర్ రైజ్ చేసిన తర్వాత అది మనం సాల్వ్ చేసేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ రైజ్ చేయొచ్చు ఎర్రర్‌ని. ఆ ఛాన్స్ ఉంది కంపైలర్‌లో. సో, ఇంటర్ప్రిటర్ అందుకు యూజ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్. దట్ ఈస్ ఐ థింక్ దట్ ఫస్ట్ పాయింట్ ఈస్ క్లియర్ టు యూ. అండ్ సెకండ్ వన్ ఈస్ డిజైన్డ్ బై గైడో వాన్ రోసమ్. వాట్ ఈస్ పైథాన్ ఈస్ డిజైన్డ్ బై గైడో వాన్ రోసమ్ ఇన్ 1991. గైడో వాన్ రోసమ్ అనే అతను 1991లో డిజైన్ చేశారంట పైథాన్‌ని. సో, దాన్ని ఇప్పుడు డెవలప్ చేస్తుంది ఎవరంటే పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ దాన్ని ఇప్పుడు పైథాన్‌ని డెవలప్ చేస్తుంది. ఓకే. డిజైన్ చేయడం వేరు, డెవలప్ చేయడం వేరు కదా! ఓకే. థర్డ్ పాయింట్ ఈస్ పైథాన్ ఈస్ పాపులర్. పైథాన్ ఈస్ పాపులర్ అని చెప్తున్నాను సింపుల్ ఎందుకు అని తెలుసుకోవాలి కదా! పైథాన్ ఎందుకు పాపులర్ అని తెలుసుకోవాలి కదా! సో, ఫస్ట్ వన్ ఏంటంటే ఈజీ టు లెర్న్ అండ్ రీడ్ అంట. ఈజీ టు లెర్న్. ఇప్పుడు మనం హై లెవెల్ ప్రోగ్రామ్ రాయమంటే మీరు ఈజీగా రాస్తారు కదా! అది నేర్చుకోవడం సింపుల్ కదా! జస్ట్ ప్రింట్ స్టేట్‌మెంట్ ఇస్తారు. అది అందరికి తెలిసిందే. ప్రింట్ స్టేట్‌మెంట్ ఎందుకు ఇస్తాం అని చెప్పి. ప్రింట్ స్టేట్‌మెంట్ ఎందుకు ఇస్తాం? ఒక అవుట్‌పుట్ మనకు రావాలి అనుకుంటే, అవుట్‌పుట్ రావడానికి మనం ప్రింట్ స్టేట్‌మెంట్ యూజ్ చేస్తాం. అలా ఈజీగా నేర్చుకోవడానికి హెల్ప్ అవుద్దంట పైథాన్ అనేది. నెక్స్ట్ ఈజీగా నేర్చుకోవచ్చంట పైథాన్‌లో. ఓకే. సెకండ్ పాయింట్ అండి క్రాస్ ప్లాట్‌ఫార్మ్స్. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అంటే నేను పైథాన్ కోడ్‌ని ఎందులో రన్ చేశాను? నా సిస్టమ్ ఏంటి? విండోస్ సిస్టమ్. విండోస్ ఓఎస్ కాబట్టి. విండోస్ ఓఎస్ నాది. అలాగే మనం యూనిక్స్‌లో రన్ చేయొచ్చు, లైనక్స్‌లో రన్ చేయొచ్చు, మాకోస్‌లో రన్ చేయొచ్చు. సో, ఇది క్రాస్ ప్లాట్‌ఫార్మ్. అంటే ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అయినా మనకు పైథాన్ కోడ్ అనేది రన్ చేసుకోవచ్చంట. దట్ ఇస్ వాట్ ఇట్ మెంట్. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్. చెప్పాను కదా! ఆల్రెడీ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మనం ఇవ్వచ్చు కాబట్టి పైథాన్ ప్రోగ్రామింగ్ మనకు అర్థమయ్యే అంటే హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో మనం కోడ్ రాయొచ్చు కాబట్టి ఆ ఎబిలిటీ మనకి పైథాన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇది పాపులర్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఈస్ వేరియబుల్స్. వేరియబుల్ అంటే ఏంటంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మాక్సిమం వేరియబుల్ అనే కాన్సెప్ట్ ఉంటది. సో, బేసికల్లీ వేరియబుల్ అంటే ఏంటంటే సింపుల్‌గా వేరియబుల్ ఈస్ లైక్ ఎ స్టోరేజ్ సిస్టమ్ దట్ స్టోర్స్ వాల్యూస్ ప్రొవైడెడ్ బై ద యూజర్. మనం ఏవైతే వాల్యూస్ ప్రొవైడ్ చేస్తామో ఆ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడానికి ఇదొక సిస్టమ్ అన్నమాట. స్టోరేజ్ సిస్టమ్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మన బ్రెయిన్ ఉంది. మనం ఏవైతే కొన్ని చూసి గుర్తుపెట్టుకొని దాంట్లో మనం స్టోర్ చేసుకుంటున్నాం గదా! కొన్ని థింగ్స్‌ని. కొన్ని మెమోరీస్‌ని మేబీ. అలా స్టోర్ చేసుకుంటాం కదా! అలా మన బ్రెయిన్ అనేది స్టోరేజ్ సిస్టమ్ మనకి మన బాడీలో. అలా వేరియబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో స్టోరేజ్ సిస్టమ్ అంట. ఒక వాల్యూని స్టోర్ చేసుకొని ఉంచుకోవడానికి దాని లోపల. ఓకే. నెక్స్ట్ ఒక వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో, వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నప్పుడు దానికుండే రూల్స్ ఉంటాయి. కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి. అవేంటంటే వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నంబర్స్. మన వేరియబుల్ నేమ్‌లో మనం వేరియబుల్ నేమ్ అంటే యాక్చువల్‌గా మనం వర్డ్స్ ఇస్తాం. ఓకే. దాంట్లో మనం నంబర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నంబర్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ నంబర్‌తో స్టార్ట్ చేయమంట. ఓకే. సెకండ్ పాయింట్ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ ఇన్క్లూడ్ స్పెషల్ సింబల్స్ ఎక్సెప్ట్ అండర్‌స్కోర్. వేరియబుల్ నేమ్‌లో స్పెషల్ సింబల్స్ అనేవి ఉండవంట. స్పెషల్ సింబల్స్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అట్ ది రేట్, హాష్‌టాగ్, డాలర్ సింబల్, పర్సెంటేజ్ అండ్ స్టార్ ఇవన్నీ కూడా మనకి స్పెషల్ సింబల్స్ అని అంటాం. ఇవన్నీ యాక్సెప్ట్ చేయదు. కానీ అండర్‌స్కోర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తదంట. ఓకే. వేరియబుల్ నేమ్ థర్డ్ పాయింట్ వేరియబుల్ నేమ్ కెన్ స్టార్ట్ విత్ అండర్‌స్కోర్. వేరియబుల్ నేమ్ అనేది అండర్‌స్కోర్‌తో స్టార్ట్ అవ్వచ్చంట. ఓకే. నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. కానీ అండర్‌స్కోర్‌తో స్టార్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ యాక్సెప్టెడ్ వేరియబుల్స్ ఏంటో చూద్దాం. అంటే మన లెటర్స్ కల్పించాం కదా! అది యాక్సెప్ట్ చేస్తదంట మనకి పైథాన్. వార్ కూడా యాక్సెప్ట్ చేస్తది. var_1 యాక్సెప్ట్ చేస్తది. var1 ఇలాంటి నేమ్స్. మీరు వార్ అనే కాకుండా ఏ అని ఇచ్చుకోవచ్చు, బి అని ఇచ్చుకోవచ్చు. వాటెవర్ ద నేమ్ యూ వాంట్ టు గివ్ టు ద వేరియబుల్ నేమ్. బట్ మీరు 1తో స్టార్ట్ చేయకూడదు అంతే. వేరియబుల్ నేమ్. ఓకే. అలాగే కీవర్డ్స్ అని ఉంటాయి మనకి పైథాన్‌లో కొన్ని కీవర్డ్స్. ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ అని ఉంటాయి. వాటిల్ని మెన్షన్ చేయకూడదు. వేరియబుల్ నేమ్స్ కింద ఇవ్వకూడదు. దట్స్ ఇట్. అండ్ కమింగ్ టు ద
ఓకే. వెయిట్. ఐ విల్ షో యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది వేరియబుల్. అంటే అలా ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఒక ఐడియా వస్తది కదా! యూ కెన్ రిమెంబర్ ద టాపిక్. సో, ఓకే. ఇక్కడ నేను వాల్యూని ఇచ్చాను కదా ఇందాక. ఏ అని ఇస్తాను ఈసారి. ఏ ఈక్వల్స్ నేను ఒక వాల్యూని స్టోర్ చేస్తాను మేబీ 10. ఓకే. ఇప్పుడు ఆ వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఇచ్చి మనం ప్రింట్ ఎలా చేస్తాం? ప్రింట్ ఇచ్చి కొటేషన్స్ ఇస్తామా ఇప్పుడు? నో. ఇప్పుడు కొటేషన్స్ ఇవ్వం మనం. ఎందుకో చెప్తాను. ఫస్ట్ రన్ చేద్దాం. ప్రింట్ ఏ వాల్యూలో ఉన్న వాల్యూ కావాలి కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ అనేది నేను ఇచ్చానిక్కడ. సో, మనకి అవుట్‌పుట్ ఏమొచ్చిందిక్కడ? 10 అని వచ్చింది. సో, ఎందుకు నేనిక్కడ కొటేషన్స్ ఇవ్వలేదు అంటే, సీ క్లియర్‌గా వినండి. ఎందుకంటే మనం కొటేషన్స్ ఎప్పుడైతే మనం కొటేషన్స్ ఇస్తామో, ఆ కొటేషన్స్ ప్రింట్ స్టేట్‌మెంట్ ఇచ్చి కొటేషన్ ఇచ్చిన తర్వాత ఆ కొటేషన్స్‌లో ఉన్న స్టేట్‌మెంట్ ప్రింట్ అవుతది మనకు అవుట్‌పుట్‌లో. ఓకే. మన ప్రింట్ స్టేట్‌మెంట్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ వెళ్తాయి. ఎలా అంటే కొటేషన్స్‌లో ఏమొచ్చినా సరే అది ప్రింట్ చేయాలి అని చెప్పి. బట్ మీరు ఏదన్నా వేరియబుల్ వాల్యూ మీకు కావాలి. వేరియబుల్ కాకుండా వేరియబుల్ యొక్క వాల్యూ మీకు కావాలి అని అనుకున్నప్పుడు మనం కొటేషన్స్ తీసి వేరియబుల్ నేమ్ అనేది ఇస్తాం. ఓకే. ఐ థింక్ ఇట్స్ క్లియర్. మీరెప్పుడైనా కొటేషన్స్ లోపల ఒక టెక్స్ట్ ప్రింట్ చేయాలి అవుట్‌పుట్‌లో అనుకున్నప్పుడు ప్రింట్ స్టేట్‌మెంట్ లోపల కొటేషన్స్ ఇచ్చి ఏం టెక్స్ట్ ఇచ్చినా సరే అది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతది. అలా కాకుండా మీరు ఒక వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ఇందులో వేరియబుల్‌లో స్టోర్ చేసిన వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మీరు కొటేషన్స్ తీసి వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే. ఏ వేరియబుల్ అయితే మీరు స్టోర్ చేసి దేనైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ యొక్క నేమ్‌ని మీరివ్వాలి ప్రింట్ స్టేట్‌మెంట్‌లో. దెన్ ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ దట్ వేరియబుల్. ఐ థింక్ ఇట్స్ క్లియర్. ఇందాక నేను చెప్పాను గదా! 1 స్టార్టింగ్ మనం 1తో స్టార్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయదు అని చెప్పి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఎర్రర్ చూపిస్తుంది నాకు తెలిసి. యాహ్! ఇట్ షోస్ యాన్ ఎర్రర్. ఇన్‌వాలిడ్ డెసిమల్ లిటరల్ అంట. ఓకే. అలా 1తో స్టార్ట్ చేయకూడదు మనం ఎప్పుడు. అండ్ ఇక్కడ మీకు కొంతమందికి మేబీ డౌట్ ఉండొచ్చు. ఐ షుడ్ క్లియర్ దిస్. సో, అందుకనని చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ 1 అని ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ 1 అని మార్చాను. ఎందుకు? వేరియబుల్ నేమ్ ఇక్కడ ఏమిచ్చామో ప్రింట్ అదే చేస్తే మాత్రమే మనకి అవుట్‌పుట్ అదొస్తది కాబట్టి ఇస్తున్నాను. కానీ ఇక్కడ రాదు. ఎందుకంటే మనం 1 ఇచ్చాం కాబట్టి. ఓకే. ఐ థింక్ దట్స్ క్లియర్. ఒకవేళ ఏ ఇచ్చి ప్రింట్ స్టేట్‌మెంట్ కూడా ఏస్తే అప్పుడు నాకు 10 అని వస్తది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ స్టేట్‌మెంట్స్. సో, ఆబ్వియస్‌గా మనకు తెలిసిందే. ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ మెయిన్‌గా ఎందుకంటే ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్టేట్‌మెంట్ దట్ విల్ అలౌ యూజర్స్ టు గివ్ ఇన్‌పుట్ ఆర్ వాల్యూ టు ద కంపైలర్. ఒక వాల్యూ ఇవ్వడానికి ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ యూజ్ చేస్తామంట. ఓకే. ఇప్పుడు మనం అలా ఎందుకు వాల్యూ ఇవ్వడానికి అన్నాం. నాకు వేరియబుల్ కూడా నేను ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటామని చెప్పాను. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సీ ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఓకే. నేను ఇంట్ అని వాడుతున్నాను. ఇక్కడ ఇంట్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకనంటే నేనిప్పుడు దీనిలో ఈ ఏ అనే వేరియబుల్ లోపల ఈ ఏ అనే వేరియబుల్ లోపల నేను ఒక 10 అని ఇంటిజర్. ఇంటిజర్ అని ఎందుకంటున్నాను 10 అంటే నెగెటివ్ ఇన్ఫినిటీ టు పాజిటివ్ ఇన్ఫినిటీ నంబర్స్ అన్నీ మనకి ఇంటిజర్‌లోకొస్తాయి. ఇంటిజర్ అనే డేటా టైప్‌లోకొస్తాయి. సో, ఇక్కడ నేను డేటా టైప్ మెన్షన్ చేస్తున్నాను. ఇంట్ బ్రాకెట్స్ ఓపెన్ ఇన్‌పుట్ అనే స్టేట్‌మెంట్ కదా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ ఇచ్చి కొటేషన్స్ ఇస్తున్నాను. ఎందుకు కొటేషన్స్ ఏమిచ్చినా ఏమవుతది? ప్రింట్ అవుతది అవుట్‌పుట్‌లో. నాకేమని ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను నేను? ఎంటర్ నంబర్ అని ప్రింట్ అవ్వాలనుకున్నాను. నంబర్ ఫర్ ఏ. ఓకే. కాలన్ ఇచ్చాను. కాలన్ ఎందుకిచ్చానంటే జస్ట్ స్పేసెస్ వస్తది కాబట్టి. క్లియర్‌గా మనకి మన ఇచ్చే ఇన్‌పుట్ తెలుస్తది కాబట్టి. నెక్స్ట్ ప్రెజెంట్ దీన్ని ప్రింట్ చేద్దాం. రన్ చేశాను నేను. ప్రింట్ ఏ అనే ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా ఇవ్వలేదు. మనకిక్కడ ఏమొచ్చింది? మనం ఏలో నార్మల్‌గా ఇన్‌పుట్ యూజ్ చేయకపోతే మనం ఏలో డైరెక్ట్‌గా వాల్యూని స్టోర్ చేసుకునే అవైలబిలిటీ మనకుంది పైథాన్‌లో. కానీ మీరు ఇక్కడ కోడ్ రాస్తున్నప్పుడది. కోడ్ రాస్తున్నప్పుడు కాకుండా మీకు అవుట్‌పుట్‌లో చూపిచ్చాలి. ఇలా అవుట్‌పుట్‌లో చూపిచ్చాలి మీకు మీరప్పుడు అవుట్‌పుట్‌లో వాల్యూ ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ యూజ్ చేస్తాం. ఓకే. సో, బేసికల్‌గా ఏంటంటే ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ అలౌస్ యూ టు గివ్ ఇన్‌పుట్ ఇన్ ద అవుట్‌పుట్. ఓకే. ఐ థింక్ ఇట్స్ క్లియర్. మేబీ ఇట్స్ ఫన్నీ బట్ స్టిల్ ఇట్స్ ద ట్రూత్. ఇక్కడ 10 అని ఇచ్చాను. ప్రింట్ అవుద్ది? కిందేమిచ్చాను ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ ఎంటర్ నంబర్ అని ఇచ్చాను. సో, ఫస్ట్ ఈ స్టేట్‌మెంట్ రన్ అవుద్ది కదా! మనకి ఎగ్జిక్యూట్ అవుద్ది కదా! ఇంటర్‌ప్రిటర్ కదా! అప్పుడేమైంది? ఎంటర్ ఎ నంబర్ ఫర్ ఏ అని ఇచ్చాను. ఆ స్టేట్‌మెంట్ ప్రింట్ అయింది. నేను 10 ఇచ్చాను. 10 ఇచ్చాక ఏమైంది? కింద ఇంకో స్టేట్‌మెంట్ ఉంది. ఏంటి? ప్రింట్ ఏ అని చెప్పి. సో, ఇక్కడ 10 ప్రింట్ అయింది. ఓకే. దట్స్ వాట్ ఇట్స్. సిం అది. ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ అందుకు యూజ్ చేస్తాం. మన ఇన్‌పుట్ ఇక్కడ జస్ట్ కోడ్ రాస్తున్నప్పుడు మనం వాల్యూస్ ఎంటర్ చేస్తాం మామూలుగా.
అలా కూడా ఎంటర్ చేయొచ్చు. ఒక వేరియబుల్‌లోకి ఒక వాల్యూని మనం కోడ్ రాసినప్పుడు ఇచ్చేయొచ్చు. అలా కాకుండా అవుట్‌పుట్‌లో కూడా ఇవ్వచ్చు అని ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ ద్వారా అవుట్‌పుట్‌లో అలా ఎంటర్ చేయొచ్చని చెప్తారు. దానికి ఇన్‌పుట్ యూజ్ చేస్తాం. ఇన్‌పుట్ స్టేట్‌మెంట్. నెక్స్ట్ అవుట్‌పుట్ స్టేట్‌మెంట్ ఎందుకంటే ఆబ్వియస్‌గా మనకు తెలిసిందే. ప్రింట్ స్టేట్‌మెంట్ యూజ్ చేసి మనకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వాలనుకున్న వాల్యూని ఇస్తాం. ప్రింట్ స్టేట్‌మెంట్ ద్వారా మన అవుట్‌పుట్‌లో ఒక వాల్యూని, ఒక టెక్స్ట్‌ని ప్రింట్ చేయొచ్చు. ఓకే. దట్స్ అబౌట్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ స్టేట్‌మెంట్స్. నెక్స్ట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ దిస్ వీడియో ఈస్ డేటా టైప్స్ అన్నమాట. సో, పైథాన్ డేటా టైప్స్. సో, ఫస్ట్‌లీ డేటా టైప్ అంటే ఏంటంటే డేటా టైప్ అసలు బేసిక్‌గా చిన్న కాన్సెప్టే. చాలా సింపుల్‌గా ఉంటది. డేటా టైప్ అంటే ఇది డేటా యొక్క టైప్‌ని రిప్రజెంట్ చేస్తది. ఓకే. డేటా టైప్ రిఫర్స్ టు ద టైప్ ఆఫ్ ది డేటా. ఇప్పుడు నేను ఇందాక ఇంట్ అని ఇచ్చాను. అదొక టైప్ ఆఫ్ ది డేటానే కదా! ఇప్పుడు నేను ఏం డేటా ఎంటర్ చేశానో ఇందాక ఇంట్‌లో అదే లోపల ఏ డేటా ఎంటర్ చేశానో దాని యొక్క టైప్ చెప్పేదే కదా! మన డేటా టైప్ అంటే. ఇంటిజర్ అనేది ఒక డేటా టైప్. ఓకే. నంబర్స్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంటిజర్ అని తీసుకున్నాను. అదే డెసిమల్ వాల్యూస్ ఎంటర్ చేస్తే నేను ఫ్లోట్ తీసుకుంటాను. అలా మనం ఎంటర్ చేసే డేటా యొక్క టైప్‌ని చెప్పేదాన్ని డేటా టైప్ అంటాం. సింపుల్. డేటా టైప్ రిఫర్స్ టు ద టైప్ ఆఫ్ ది డేటా అంతే. సో, డేటా టైప్‌లో ఇంకా టైప్స్ ఉన్నాయంట. ఏంటి? న్యూమరిక్ డేటా టైప్, డిక్షనరీ డేటా టైప్, బూలియన్ డేటా టైప్, సెట్, సీక్వెన్స్ టైప్. ఓకే. న్యూమరిక్ డేటా టైప్ ఇంకా 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది. వాట్ ఆర్ దే? ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. అండ్ సీక్వెన్స్ కూడా డివైడ్ అయింది. ఎలాగంటే స్ట్రింగ్స్, టపుల్స్ లిస్ట్ కింద. ఓకే. నెక్స్ట్ న్యూమరిక్ డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం. న్యూమరిక్ డేటా టైప్‌లో ఏముండదు. న్యూమరిక్ వాల్యూస్ నంబర్స్ సంబంధించిన వాల్యూస్ అన్నిటిని మనం న్యూమరిక్ వాల్యూస్‌లో స్టోర్ చేసుకుంటాం. అది 3 టైప్స్ కింద డివైడ్ అయిందంట. ఎలాగా? ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ కింద. ఇంటిజర్ అంటే ఏంటంటే ఇంటిజర్ వాల్యూస్ చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ. నెగెటివ్ ఇన్ఫినిట్ టు పాజిటివ్ ఇన్ఫినిట్ టు నెగెటివ్ ఇన్ఫినిట్ ఆర్ నెగెటివ్ ఇన్ఫినిట్ టు పాజిటివ్ ఇన్ఫినిట్ నంబర్స్ అన్నీ స్టోర్ చేసుకుంటది మన ఇంటిజర్ అనేది. ఓకే. బేసికల్‌గా నంబర్స్. దీంట్లో డెసిమల్ పాయింట్స్ వాల్యూ స్టోర్ చేసుకోదు గానీ, నెగెటివ్ నంబర్స్ ఉంటాయి కదా! -10, -2 లేకపోతే 10, 20, 30 అలాంటివన్నీ వాల్యూస్‌ని స్టోర్ చేసుకున్నప్పుడు, మనం స్టోర్ చేసుకుంటే దాన్ని ఇంట్ అంటాం. ఇంటిజర్ లోపల ఇవన్నీ స్టోర్ చేస్తాం బేసికల్‌గా. నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసాను కదా! ఇంటి కోసం అది. నెక్స్ట్ ఫ్లోట్ ఏంటంటే, ఫ్లోట్ అనేది డెసిమల్ వాల్యూస్‌ని మాత్రం స్టోర్ చేసుకుంటది. అంటే పాయింట్ వాల్యూస్. మనకు తెలుసు కదా! పాయింట్ వాల్యూస్ అంటే 2.3, 4.5 ఇలాంటివన్నీ మనకి స్టోర్ చేసుకుంటది. ఆల్రెడీ ఇక్కడ ఒకటి చూపించాను కదా ఎగ్జాంపుల్ మీకు. ఇక్కడ ఫ్లోట్ చూపిస్తానిప్పుడు. జస్ట్ ఇలా ఇక్కడ ఫ్లోట్ అని మెన్షన్ చేస్తే సరిపోతది. ఓకే. ఇక్కడ 10 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు అవుట్‌పుట్ ఏమొస్తదనంటే 10 అని రాదు. 10.0 అని వస్తది. సి. ఎందుకంటే ఇది ఫ్లోట్ వాల్యూ. నేనిక్కడ ఏమిచ్చాను? ఫ్లోట్ అని ఇచ్చాను. సో, నేను ఆబ్వియస్‌గా నేనిక్కడ 10 అని ఇచ్చినా, 20 అని ఇచ్చినా నేను జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసేది 10.0 అని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను ఏ నంబర్ ఇచ్చినా 2 ఇచ్చినా, 3 ఇచ్చినా, 4 ఇచ్చినా అది మనకి అది కింద ప్రింట్ చేయడం మాత్రం 0 డెసిమల్ వాల్యూస్‌లో మాత్రం ప్రింట్ చేస్తదనమాట. బేసికల్‌గా మనం ఫ్లోట్ వాల్యూస్ ఇవ్వడానికి ఫ్లోట్ యూజ్ చేస్తాం. కానీ మీరు ఏ వాల్యూస్ ఇచ్చినా సరే, మనకి రిజల్ట్ మాత్రం ఫ్లోట్ వాల్యూస్ వస్తదని క్లియర్‌గా తెలుస్తదిక్కడ. అంతే. ఓకే. అది ఫ్లోట్. కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ నంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ పార్ట్స్. ఏంటంటే అందులో వన్ ఈస్ ఏ రియల్ పార్ట్ అండ్ అనదర్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్. ఒక రియల్ పార్ట్ అంటే ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి? 5+5. ఇమాజినరీ పార్ట్ 8+9 అంట. దీన్ని మనం కాంప్లెక్స్ నంబర్ అంటాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డిక్షనరీ. డిక్షనరీ అనేది యాక్చువల్లీ ఐ లైక్ ది డిక్షనరీ డేటా టైప్ మోస్ట్‌లీ. బికాజ్ ఇందులో మనకి కీ అండ్ వాల్యూ పెయిర్స్ అనేవుంటాయి. ఇప్పుడు ఇప్పటిదాకా చూపించిన ఎగ్జాంపుల్స్‌లో నేను జస్ట్ ఏలో వాల్యూ స్టోర్ చేశాను. ఒక వాల్యూ మాత్రం ఒక వేరియబుల్‌లో ఒక వాల్యూ మాత్రం స్టోర్ చేశాను. కానీ మీరు ఒక వేరియబుల్ లోపల మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ కీ, లిస్ట్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారనమాట. ఓకే. లిస్ట్ ఇవన్నీ ఫర్దర్ వచ్చే టాపిక్స్. సో, అదే లైక్ ఈ వీడియోలోనే చెప్తాను బట్ స్టిల్. ఓకే. నౌ డిక్షనరీ అంటే దీంట్లో మనకి ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ కీ వాల్యూ పెయిర్స్. అంటే ఒక దీంట్లో మన డిక్షనరీలో వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం. కానీ అవి ఏ ఫార్మాట్‌లో ఉంటాయంటే కీ ఉంటది. దాని యొక్క వాల్యూ ఉంటది. ఓకే. వేరియబుల్ లోపల వేరియబుల్ అన్నమాట. అలాగా. అంటే యూ కెన్ అండర్‌స్టాండ్ లైక్ థట్. ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటాం. వేరియబుల్ లోపల కీ ఇస్తాం. ఒక కీ ఇస్తాం. దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. నేమ్ లిఖిత అని ఇచ్చాను. ఇక్కడ నేమ్ అనేది ఏంటంటే హియర్ నేమ్ ఈస్ కీ.
అండ్ లిఖిత ఈస్ ద వాల్యూ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద కీ లోపల స్టోర్ చేస్తుంది. మనం అలాగే ఎందులో స్టోర్ చేస్తాం, మామూలుగా వాల్యుబుల్ లోపల వాల్యూ స్టోర్ చేస్తాం. అలాగా డిక్షనరీ అనేది ఒక వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ లోపల మనం కీ అనే వాల్యూస్ యొక్క వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటామంట. దీన్ని ఎలా డినోట్ చేస్తారంట? కర్లీ బ్రేసెస్‌లో. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. ఐ లవ్ డిక్షనరీస్. ఐ థింక్ యూ టూ మేబీ. సో, నేను డి అని ఇచ్చాను. ఎలా డినోట్ చేస్తామని చెప్పండి. డి ఈక్వల్స్ టు డి అనే వేరియబుల్ తీసుకున్నాను. దాని లోపల నేను కర్లీ బ్రేసెస్ యూజ్ చేశాను. ఓకే. నౌ నేనిప్పుడు కీ ఇవ్వాలి. కీ ఏమేంటంటే నేను లెటర్స్ ఇందులో వర్డ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి స్ట్రింగ్స్ యూజ్ చేశాను. ఓకే. నోట్ దిస్ పాయింట్. వర్డ్స్ యూజ్ చేశాను కాబట్టి స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నాను. నేమ్ అని ఇచ్చాను. అదొక కీ అనుకుందాం. ఓకే. కాలన్ ఇచ్చి ఎందుకంటే కీని వాల్యూని సెపరేట్ చేసేది కాలన్ కాబట్టి మనం కాలన్ ఇచ్చాం. నెక్స్ట్ మళ్ళీ వర్డ్స్ లోపల ఆల్ఫాబెట్స్‌ని ఎంటర్ చేస్తున్నాను. అది ఒక నేమ్‌ని ఎంటర్ చేస్తున్నాను కాబట్టి కొటేషన్స్ తీసుకున్నాను. ఇప్పుడు లిఖిత అని ఇచ్చాను. ఓకే. ఇంకొక వాల్యూ కూడా నేను ఇవ్వాలనుకున్నాను. కాబట్టి నేను కామా పెట్టి సెపరేట్ చేస్తాను. ఇప్పుడు ఈ కీని ఈ కీని, ఈ వాల్యూని సెపరేట్ చేయడానికి నేను ఏమి యూజ్ చేశాను? కాలన్ యూజ్ చేశాను. అలాగే ఇంకో కీ వాల్యూ పేరు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి కామా యూజ్ దాన్ని సెపరేట్ చేస్తున్నాను. ఓకే. ఐ థింక్ ఇట్స్ క్లియర్. రోల్ నంబర్. రోల్ నంబర్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు దాన్ని కీని వాల్యూని సెపరేట్ చేయడానికి మనం కాలన్ యూజ్ చేస్తాం. నౌ దీని లోపల ఒక నంబర్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి స్ట్రింగ్స్ ఐ మీన్ కొటేషన్స్ యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ క్లోజ్ ది కర్లీ బ్రేసెస్ అండ్ నౌ ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం డీని. సో, కొటేషన్స్ యూజ్ చేయట్లేదు నేను. డీని ప్రింట్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు రన్ చేస్తే అవుట్‌పుట్ ఏమొచ్చింది మనకి నేమ్, లిఖిత, రోల్ నంబర్. అండ్ ఎందుకు నాకు డిక్షనరీ అంటే ఇష్టమని చెప్పాను. అసలు ఇందులో అమేజింగ్ పార్ట్ ఏంటంటే, మీరు ఇందులో ఇదంతా యాక్సెస్ చేసుకోక్కర్లేదు. దీంట్లో ఇచ్చిన వాల్యూస్ అన్నీ యాక్సెస్ చేసుకోకుండా మీకు జస్ట్ నేమ్‌లో ఉన్న వాల్యూ మీకు కావాలి. అంతే. అనుకున్నప్పుడు దాన్ని కూడా సెపరేట్‌గా మీరు కాల్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇప్పుడు చూడండి ఎలా కాల్ చేస్తాం. దాన్ని సెపరేట్‌గా ఒక వాల్యూని మాత్రమే ఎలా గెట్ చేసుకుంటామనేది ఇప్పుడు చెప్తాను. ప్రింట్ స్టేట్‌మెంట్ ఇస్తాం. అది కామన్. మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. ఓకే. నౌ డి ఇస్తాం. ఎందుకంటే నేను డి వేరియబుల్ లోపలే కదా ఇవన్నీ స్టోర్ చేశాను. డి రిఫర్ చేయాలి కాబట్టి ఫస్ట్ డిని చెక్ చేయాలి కాబట్టి డి లోపల ఉన్నాయి కాబట్టి డి అని ఇచ్చాను. నౌ డి లోపల నేను ఎందులో ఏ వాల్యూ తెచ్చుకోవాలనుకుంటున్నాను లిఖిత అన్న వాల్యూని నాకు గెట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో, అది ఎందులో స్టోర్ అయింది? నేమ్ అనే కీలో స్టోర్ అయింది. సో, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి ఫస్ట్. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి, కొటేషన్స్ ఓపెన్ చేసి నేమ్. మీరిక్కడ నేమ్ అని ఎలా అయితే ఇచ్చారో, అలాగే ఇక్కడ ఇవ్వాలి. ఓకే. అంటే స్మాల్ లెటర్స్ ఇవ్వకూడదు. ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇస్తే ఇక్కడ మొత్తం అన్ని స్మాల్ లెటర్స్ ఇవ్వాలి. ఇక్కడ ఆహ్, అప్పర్ కేస్ ఇస్తే అప్పర్ కేస్‌లోనే ఇవ్వాలి. ఓకే. అక్కడ ఎలా ఇస్తే అలా. అప్పుడు మాత్రమే అది ఎందుకంటే మెషిన్‌కి తెలియాలంటే అలాగే తెలుస్తది. మీరు వేరే వేరియబుల్ ఇచ్చుండొచ్చు కదా! సో, థాట్స్ వాట్ ఐ మెంట్. ఇప్పుడు నేమ్ అని దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తది? సెపరేట్‌గా లిఖిత అని మనం గెట్ చేయొచ్చనమాట. ఓకే. అలా కాకుండా రోల్ నంబర్ కావాలంటే ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ బేసిస్‌లో ఇచ్చేస్తే సరిపోద్ది. కొటేషన్స్ లోపల. అంతే. అప్పుడు మనకి సింపుల్‌గా నంబర్ ఒస్తది. రోల్ నంబర్. అలా ఒక వేరియబుల్ కావాలంటే ఒక వేరియబుల్‌ని తెచ్చుకోవచ్చు మనం. ఓకే. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. బూలియన్. Boolean data type is used to store values with true and false. యాక్చువల్లీ బూలియన్ వాల్యూస్ ఎందుకంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తదనమాట. రిటర్న్ చేస్తాం మనకి ట్రూ ఆ, ఫాల్సా అని చెప్తది అంతే. అంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి కండిషన్స్ చెక్ చేయడానికి. ఇప్పుడు ఏ గ్రేటర్ థాన్ బి ఉంది. బి గ్రేటర్ థాన్ సి ఉంది. అది ట్రూ ఆ, ఫాల్సా అని చెక్ చేయడానికి మనం బూలియన్ లాంటివి యూజ్ చేస్తామండి. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సెట్. నెక్స్ట్ డేటా టైప్. సెట్స్ ఆర్ డేటా టైప్ లైక్ ద లిస్ట్. సెట్స్ అంటే ఏం లేదు. ఇక్కడ ఆహ్, సెట్స్ అంటే మనం జస్ట్ ఒక ఎలిమెంట్స్‌ని కొన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవడానికి మనం సెట్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే. లిస్ట్ అని ఎందుకన్నారంటే ఇదొక లిస్ట్ అనేది ఒక డేటా టైప్ మనకిందులో. అది ఇంకా కాన్సెప్ట్ అవ్వలేదు కాబట్టి మీకిలా చెప్తున్నాను. సెట్ మనం దేనితో డినోట్ చేస్తామంటే మనం మామూలు పరాన్సిస్‌తో డినోట్ చేస్తాం. వెయిట్ ఐ విల్ మెన్షన్ దట్ పాయింట్. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ దీంతో అన్నమాట. వీటిని పారాన్సిస్ అంటాం.
We can also say normal brackets. No, let's see an example on it. Sorry, guys. S equals to 10, 20, 30 maybe. ఓకే. ఇప్పుడేం చేయాలి? ప్రింట్ చేయాలి. దేన్ని? వేరియబుల్‌ని. వాట్ ఈస్ ఇట్? యెస్. ప్రింటింగ్ 10, 20, 30. దీంట్లో కూడా సేమ్. దీంట్లో మీరడగొచ్చు. ఇందాక డిక్షనరీలో వాల్యూస్‌ని యాక్సెస్ చేసుకోవడానికి సెపరేట్‌గా ఒక వాల్యూని యాక్సెస్ చేసుకోవడానికి మనం కీ యూజ్ చేస్తాం కదా! ఇందులో అలా యాక్సెస్ చేసుకుంటే నేను జస్ట్ ఇందులో అన్ని వాల్యూస్ నాకొద్దు 10, 20, 30 ఏదో ఒకటి అదే కావాలి అనంటే ఎలాగా అని అడగొచ్చు మీరు. సో, ఇందులో ఎలాగంటే సేమ్ ప్రింట్ స్టేట్‌మెంట్ ఇస్తామండి. ప్రింట్ స్టేట్‌మెంట్ ఇచ్చి యెస్ అని ఇస్తాం. మనకి ఇక్కడ మెయిన్‌గా కాన్సెప్ట్ ఎలా అవుతదంటే ఇక్కడ కీ లేదు. మరి వాల్యూస్ ఒకటే ఉన్నాయి. కీ లేవు కదా! కీ లేకుండా రైట్ చేసేసుకుంటాం అనుకోవచ్చు. ఇక్కడ ఇండెక్స్ అనేది ఫాలో అవుతదనమాట మనకి. ఓకే. ఈ 10 ఉంది కదా! మనకి ఇండెక్స్ ఎప్పుడు కూడా ఇలాంటి వాల్యూ స్టోర్స్ సెట్‌లో గాని, ఇందులో గాని 0తోనే స్టార్ట్ అవుతాయి. ఓకే. ఈ 10థ్ వాల్యూ ఇప్పుడు ఇండెక్స్ దీని 10థ్ వాల్యూ యొక్క ఇండెక్స్ ఏంటంటే 0. అండ్ 20థ్ వాల్యూ యొక్క ఇండెక్స్ 1. 30థ్ వాల్యూ యొక్క ఇండెక్స్ 2. అలా ఒక లైన్‌గా ఒక వేలో స్టోర్ చేసుకుంటది మనకి. ఈ వేరియబుల్స్‌ని ఎప్పుడు కూడా. మెమరీ స్టోరేజ్ మీద అలా జరుగుద్ది. అంటే 0, 1, 2, 3, 4, 5 అని చెప్పి ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని వాల్యూస్ అలా స్టోర్ చేసుకుంటది. సో, ఇప్పుడు మనం ఎందుకైనా యాక్సెస్ చేసుకోవడానికి స్క్వేర్ బ్రాకెట్సే యూజ్ చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఇప్పుడు 0 ఇండెక్స్ ఇచ్చానంటే, అప్పుడు నాకు అవుట్‌పుట్‌లో 10 అనొచ్చింది. ఎందుకంటే 0 ఇండెక్స్‌లో ఏముంది మనకి 10 ఉంది కాబట్టి. సేమ్ అలాగే నేను ఇక్కడ ఇప్పుడు అదే సేమ్ కాపీ చేసి పేస్ట్ చేశాను నేనంతే. ప్రింట్ స్టేట్‌మెంట్ ఇచ్చి యెస్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి మీకు కావాలనుకున్న ఇండెక్స్ వాల్యూ మీకు కావాలనుకున్న వాల్యూని దాని ఇండెక్స్‌తో ఇస్తే గనక అప్పుడు మీకు ఆ వాల్యూ అనేది వస్తది. దట్స్ ఇట్. ఇప్పుడు 20 వస్తది. ఓకే. అదే నేనక్కడ 3 ఇస్తే జీ 3 అనే ప్లేస్ ఇస్తే 30 సారీ 3 లేదు కదా! సారీ 2. 2 ఇస్తే మనకేమొస్తది 30 రావాలి. సో, 10, 20, 30 అలా సెపరేట్‌గా ఒక వాల్యూని మాత్రమే యాక్సెస్ కూడా చేసుకోవచ్చంట. నెక్స్ట్ సీక్వెన్స్ అర్రే టైప్. సీక్వెన్స్ అర్రే టైప్‌లో వీ కెన్ స్టోర్ ఎలిమెంట్స్ సింపుల్. సీక్వెన్స్ అంటే ఏం లేదు ఒక ఆర్డర్‌లో మనం వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడమే. ఆర్డర్ లేకపోయినా పర్లేదు. మనం వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడాన్ని సీక్వెన్స్ అర్రే టైప్‌లో వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటామంట. దాంట్లో 3 టైప్స్ కింద డివైడ్ అయింది. లిస్ట్, స్ట్రింగ్, టపుల్. ఓకే. దీంట్లో లిస్ట్ అంటే చూడండి లిస్ట్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్ ఆఫ్ సేమ్ అండ్ డిఫరెంట్ డేటా టైప్స్ లైక్ ఇంటిజర్, స్ట్రింగ్, ఫ్లోట్. మీకు మేబీ సీఈలో ఇలాంటి వాటిలో మీరు ఆల్రెడీ అరే అనే కాన్సెప్ట్ తెలుసుకొని ఉంటారు ఆల్రెడీ. ఓకే. ఈ అరేస్ కాన్సెప్ట్ ఏంటంటే అది కూడా వాల్యూస్ స్టోర్ చేసుకుంటది. కానీ సేమ్ డేటా టైప్ ఉండాలి. ఆల్రెడీ మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి డేటా టైప్ అంటే ఏంటో. అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉండాలి. ఇప్పుడు ఇంటిజర్ అంటే ఇంటిజర్ అంటే 10 ఉంటే 20, 20, 30, 40 10, 20, 30, 40 ఇలాగే ఉండాలి వాల్యూస్ ఉంటే లేకపోతే 2.5, 3.5 అలా సేమ్ డేటా టైప్‌ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతది. ఏంటి? అరే. దాంట్లో కూడా మనం అరే కాన్సెప్ట్‌లో కూడా మనం వేరియస్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. కానీ సేమ్ డేటా టైప్ అనేది ఉండాలి. కానీ లిస్ట్ ఇక్కడ ఏంటంటే దానికి అడ్వాన్స్‌డ్ వెర్షన్ అన్నమాట. సో, లిస్ట్‌లో మనం సేమ్ డేటా టైప్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డిఫరెంట్ డేటా టైప్ స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు కావాలంటే. 10, 20, 30, 40 లేకపోతే 90 నంబర్స్ అలా స్టోర్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ అంటే ఏంటి మనం? స్ట్రింగ్ అంటే కొటేషన్స్ ఉంటాయన్నమాట. స్ట్రింగ్ అంటే ఆల్ఫాబెట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ అదే కదా మనకి. నెక్స్ట్ డేటా టైప్. ఫ్లోట్ అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం మనం డెసిమల్ వాల్యూస్. అవన్నీ స్టోర్ చేసుకుంటదంట. నెక్స్ట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే. ఇప్పుడు దానికొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎల్ ఈక్వల్స్ టు దేనితోని ఏం చేస్తాం? స్క్వేర్ బ్రాకెట్స్. సో, నౌ దీంట్లో నేను 10 అనే ఇంటిజర్ 10 అనేది ఇంటిజర్ మనకు తెలుసు ఆల్రెడీ నేర్చుకున్నాం. 10 అనే ఇంటిజర్ స్టోర్ చేసుకున్నాను. కొటేషన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే కొటేషన్స్ ఎప్పుడు ఇచ్చినా సరే మనం ఆల్ఫాబెట్స్ రిప్రజెంట్ చేస్తున్నట్టు లెక్క. ఈ కొటేషన్స్‌ని మనం స్ట్రింగ్ అంటాం. ఓకే. దీని లోపల నేను హ్మ్. వెయిట్ ఐషా అని ఇద్దాం. ఓకే. కామా. ఒక ఫ్లోట్ వాల్యూ కూడా ఇద్దాం. ఎందుకంటే నా 3 స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కాబట్టి మీకు 2.6 నౌ దీన్ని ప్రింట్ చేద్దాం.
అంతే. 10 ఐషర్ 2.6 అని ప్రింట్ అయింది. కానీ ఇది 10 ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్ అని ఎలా తెలుసుకోవాలి అని అంటే గనక టైప్, ఈ వాల్యూ యొక్క టైప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఒక టైప్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్రింట్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్ అది. ఓకే. నౌ ఇక్కడ కొత్త టర్మ్ ఏంటంటే మీరు టైప్ డేటా యొక్క టైప్ తెలుసుకోవాలి అనుకుంటే టైప్ అనే టర్మ్ యూజ్ చేసి సింపుల్‌గా ఆహ్, ఏదైతే వేరియబుల్ ఇచ్చారో, వేరియబుల్ స్టోర్ చేసారో ఆ వేరియబుల్ ఇస్తే సరిపోద్ది. వేరియబుల్ ఇచ్చి ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్. మీరు టైప్ తెలుసుకోవాలనుకుంటుంది ఈ వేరియబుల్‌దే కాదు కదా! వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ ఇది. వేరియబుల్‌ది కూడా తెలుసుకోవచ్చు కావాలంటే. సో, ఇలా పోనీ ఇది ఉంచుదాం. ఓకే. వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ తెలుసుకోవాలంటే ఇప్పుడేం చేస్తే సేమ్ అలా వేరియబుల్ నేమ్ ఇచ్చి ఏం ఓపెన్ చేయాలి? స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే పర్టిక్యులర్ ఇండెక్స్‌ని మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ కూడా ఇండెక్సే ఫాలో అవుద్ది. ఓకే. ఇండెక్స్ వాల్యూస్‌ని ఫాలో అవుద్ది. ఇక్కడ 0 ఇచ్చాను నేను. ఇప్పుడు రన్ చేస్తాం. సీ ఇక్కడ మనకి ఫస్ట్ ఇది ప్రింట్ అయిద్ది. ఎందుకంటే ప్రింట్ అని ఇచ్చాం కాబట్టి తర్వాత. టైప్ అని ఇవ్వగానే ఇక్కడ ఎలా వచ్చింది చూసారా? క్లాస్ లిస్ట్ అని వచ్చింది. ఎందుకంటే ఇది స్క్వేర్ బ్రాకెట్స్ మెన్షన్ చేసాం. మనం ఇలా స్టోర్ చేసాం. సో, ఇది లిస్టే కదా! సో, అందుకు. ఇది క్లాస్ లిస్ట్ అని ఇచ్చింది. ఏదైతే డేటా టైప్ ఉందో దాని టైప్‌ని మెన్షన్ చేస్తది ఇలా లిస్ట్ అని చెప్పి. నెక్స్ట్ కింద చూసారా? ఇంట్ వచ్చింది. 0లో ఉందేంటి 10. అది ఇంటిజర్ వాల్యూ కాబట్టి ఇంటిజర్ యొక్క క్లాస్ నేమ్ ఏంటంటే ఇంట్ అలా అన్నమాట. అదే ఇక్కడ నేను 1 ఇచ్చాను. అప్పుడేమొస్తది? స్ట్రింగ్ అని చెప్పిన ఎస్‌టిఆర్ అని రావాలి. స్ట్రింగ్‌కి క్లాస్ నేమ్ ఏంటంటే ఎస్‌టిఆర్. నెక్స్ట్ 2 ఇస్తాను. అప్పుడు ఫ్లోట్ అని రావాలి మనకి. ఓకే. ఫ్లోట్‌కి క్లాస్ నేమ్ ఫ్లోటే. దట్స్ హౌ ఇట్ వర్క్స్. అది లిస్ట్ అంటే. నెక్స్ట్ స్ట్రింగ్ అయిపోయింది గదా! స్ట్రింగ్ అంటే అదే. స్ట్రింగ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంట. ఓకే. సింపుల్‌గా. ఇప్పుడు క్యారెక్టర్స్ అంటే ఏంటంటే, లెటర్స్ అనుకోండి. ఒక లెటర్. ఒక సింగిల్ క్యారెక్టర్ అంటే ఒక సింగిల్ లెటర్. ఒక ఆల్ఫాబెట్. ఒక సింగిల్ ఆల్ఫాబెట్. అదే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అనే కదా! అంటే ఒక వర్డ్ అనుకోవచ్చు. ఒక సెంటెన్స్ అనుకోవచ్చు. అలా స్ట్రింగ్ లోపల మనం అలా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని స్టోర్ చేసుకుంటామంట. సో, ఎగ్జాంపుల్. నౌ గోయింగ్ టు ఎగ్జాంపుల్. ఇది ఎలా డినోట్ చేస్తామంట? కొటేషన్స్ ఫార్మ్‌లో డినోట్ చేస్తామంట. ఓకే. ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ దోస్ కొటేషన్స్ ఈస్ సెడ్ టు బి ఎ స్ట్రింగ్ అంతే. మీరు నంబర్ ఇచ్చినా, ఏమిచ్చినా సరే దాని స్ట్రింగ్ కిందే తీసుకుంటది మన కంపైలర్. ఓకే. ఎగ్జాంపుల్ గోయింగ్ టు ద ఎగ్జాంపుల్. s ఈక్వల్స్ టు ఎలా ఇస్తాం? కొటేషన్స్‌లో ఇస్తాం స్ట్రింగ్‌కి. ఇవి వెరీ బేసిక్ గుర్తుపెట్టేసుకోవచ్చు ఈజీగానే. హ్మ్. ఓకే. లిఖిత అని ఇచ్చాను. ఎంటర్ ప్రింట్ ఎస్ అంతే. రన్ చేస్తే లిఖిత. దీంట్లో కూడా యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా? ప్రింట్ ఇస్తాం. ఎస్ ఇస్తాం. ఎప్పుడు యాక్సెస్ చేసుకోవాలన్నా సరే లోపల ఉన్న ఎలిమెంట్స్‌ని ఆహ్, స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాం. ఇండెక్స్ వాల్యూ ఇస్తాం. ప్రింట్ చేస్తాం. అంతే. 0లో ఏముంటది ఆబ్వియస్‌గా 0తో స్టార్ట్ అవుతది కాబట్టి 0లో ఉంటది కాబట్టి అలా మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్ని. 0, 1, 2, 3, 4, 5, 6 లెటర్స్ ఉన్నాయి. 6 ఇస్తే ఏ ప్రింట్ అవ్వాలి. యాహ్! దట్స్ వాట్ ఇట్ ఈస్. ఏ ప్రింట్ అయింది. అలా అన్నమాట. అలా యాక్సెస్ చేసుకోవచ్చు సెపరేట్‌గా. టపుల్ లాస్ట్ టైప్ ఇందులో మన సీక్వెన్స్‌లో. ఓకే. టపుల్ ఈస్ అన్ ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇమ్యూటబుల్ అంటే కొత్త టర్మ్. ఇందులో ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే మనం వాల్యూస్‌ని చేంజ్ చేయలేమని అర్థం. ఓకే. టపుల్‌లో ఇచ్చిన వాల్యూస్‌ని వి కాన్ నాట్ చేంజ్. దట్ ఈస్ మెంట్ బై ఇమ్యూటబుల్. టపుల్ ఎలిమెంట్స్ ఆర్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ బ్రాకెట్స్. ఏ బ్రాకెట్స్ నార్మల్ దీన్ని పారెంథసిస్ అనొచ్చు. లేకపోతే నార్మల్ బ్రాకెట్స్ అని కూడా అనొచ్చు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. 3 ఈక్వల్స్ టు బ్రాకెట్స్ I can store 10, 50, whatever, and then print. సేమ్ దీంట్లో కూడా మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చామే. వేరియబుల్ నేమ్ ఇచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేయడమే. ఇచ్చేస్తే ఏమవుతది? మనకి ఇండెక్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి ఇండెక్స్ మెన్షన్ చేయాలి. ఓకే. ఇచ్చేయడమే అంటే దట్స్ వాట్ ఐ మెంట్. 10, 1, 50. ఇప్పుడు 50 ప్రింట్ అవ్వాలి. దట్స్ హౌ వి విల్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. లిస్ట్ అంటే అలాంటి టపుల్స్‌లో అన్నిటిలో ఇచ్చిన వాల్యూస్‌ని అలా యాక్సెస్ చేసుకుంటాం. Okay, I think it's clear. That's it for the video. I think you liked it. If you like it, please don't forget to subscribe. Please support the channel.
ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో, అప్పుడు నాకు తెలుసు దిస్ ఈస్ జస్ట్ పార్ట్ 1. ఇఫ్ యూ లైక్ ఇట్ ఐ విల్ డూ ద పార్ట్ 2 యాస్ వెల్ based on the advanced topics of Python. Thank you very much. Thank you, guys.